కోకో కోసం అని మా మటన్ తీసుకొని పోతున్నాం. పిల్లలు బాంబులు కాలుస్తున్నారు ఇక్కడ. సాయంత్రం మేము ఓపెన్ చేయాలా? మటన్ అయిపోయిందంట, వేరే వాళ్ళు తీసుకుని పోయినరంట. ఆఫ్టర్నూన్ అట్లా ట్రై చేయాలి వేరే దగ్గర చికెన్ తీసుకురానికి. బయట బాంబులు కాలుస్తున్నారు కదా పిల్లలు. ఆ పిల్లలు బాంబులు కాలుస్తుంటే బెదురుకొని లోపల పోయి పండుకున్నది. చూడండి ఎక్కడ పండుకున్నదో చూపిస్తా. చూసారా? ఎవరికైనా కనిపించిందా కోకో ఎక్కడుందో? కనిపిస్తే ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం. కోకో కోకో దా బయటికి రా. కోకో బెదురుకొని ఇట్లా లోపల వచ్చి పండుకుంటుంది. బాంబులకు బెదురుకుంటుంది ఫ్రెండ్స్. బాంబులకి బెదురుకొని లోపల వచ్చి ఈడ మూలకు వచ్చి కూర్చుంటుంది. వణుకుతుంది బాంబులు అంటే. తినను కూడా తినదు ఇంకా రోజంతా. మా అమ్మ అయితే తింటుంది. కారం చాలా అవుతుంది. బాబా పిల్లలు ఎవరో ఇప్పుడు కాలుస్తున్నారు. ఆ కుక్క బెదురుకోవడానికి గద వణుకుతున్నది. అది సలి పెట్టినట్లా వణుకుతున్నది పాపము. ఈరోజు అట్లా తింటదో తినదో, బయటికి వెళ్తుందో లేదా మూలకు పోయి వండుకున్నది. అక్కడ మంచం దగ్గర లోపల బెడ్రూమ్ దగ్గర పక్కల వండుకున్నది. చిన్నోడు పోయి గుంజుకొస్తే కూడా వస్తలేదు, ఏం చేస్తలేదు. కొక్కో దా లోపల పోయి ఎందుకు అనుకున్నావు? ఈరోజు చికెన్ తిందుకు రావి రా, తిందు రా. చికెన్ ఎక్కువ తీసుకొచ్చినాం రా, నీకు నాకు అందరికైతే అంటానని ఎక్కువ తీసుకొచ్చినాం రా. చికెన్ రావే కుక్కో. తిన్నికే రమ్మంటే కూడా రాకుండా లోపల రాకుండా ఆడనే ఉండవేమే. దా కుక్కో రా, తిన్నికే కూడా రావా? పిలిస్తే కూడా వస్తలేదు. పిలిస్తే కూడా రాస్తలేదు. దానికి ఎంత భయమో చూడబ్బా. నా వణుకుతున్నది బాగా. నేను చిన్నోళ్ళ కోసం బెదురుకుంటున్నది ఏమని అనుకుంటే బయట బాంబులు కాలిస్తే పిల్లలు ఆ సౌండ్ లేని బెదురుకున్నది. చూసి సౌండ్ వస్తే దానికి బెదురుకుంటుంది. బాంబుల నైట్ కూడా అక్కడ ఫంక్షన్ హాల్స్ లలో ఎవరో కాల్చారు బాంబులు. రాకెట్ కాలిస్తే ఆ బాంబుల సౌండ్ కి మెట్ల కింద పోయి పండుకున్నది ఎప్పుడు నైట్. సో అట్లా లెస్ కూడా పలుకకుండా లోపల పోయి పండుకున్నది. దాన్ని గుంజుకొని రావాలి ఇప్పుడు బయటికి రావాలంటే. రాదు అస్సలు. లేవని కూడా లేవదు. చిన్నపిల్లల్ని కాలు పట్టు గుంజుకొచ్చిన అట్లా చేయాలి. పొద్దున మార్నింగ్ ఎండ వచ్చినప్పుడు ఎండ కూస అంటే కూసదు. అది దానికి వేడి అవుతుంది. చలి దానికి అసలు చలి తాకనే తాకదు. ఆ మూలకి ఆ కాంపౌండ్ వాళ్ళ కార్నర్ కి పోయి పండుతుంది. ఆడ ఇంకా చల్లగా ఉంటుంది అని. అదే మరి ఆడ చల్లగా ఉంటుంది అని ఆడపోయి పండుతుంది. నేను లేపి ఈడ వచ్చి ఎండకి కూర్చునబెట్టి పోయినా కానీ లోపలికి పోయి వచ్చేలోపు మళ్ళీ పోయి ఏదో కార్నర్కి పండుకుంటుంది. దానికి అసలు చలే పెట్టదు. చికెన్ తీసుకొని వచ్చిన కోకోకి దీన్ని బాయిల్ చేసి దానికి పెట్టాలి. ఇప్పుడు చికెన్ ఇప్పుడు అయింది. ఆల్రెడీ కొంచెం తిన్నది పొద్దున. తినేసే కోకో ఇట్ చేతికి వేసుకో బ్యాగ్. బా ఇంకా నడు. ఏంది ఏడికి వద్దాం? అది కావాలా? అడుగు మమ్మీని అడుగు. అడిగినావా? అడుగు. మనకి ఏదో డ్రెస్ నచ్చిందంటే చూపిస్తుపోతున్నాడు. బొమ్మనా? తీసుకో. అది నీదేనా? నువ్వే తీసుకున్నావా? చలో రైట్. బిల్ వేయించుకోవా? బిల్ వేయించుకొని వస్తాను. రూమ్ హీటర్ కోసమని బయటకు వచ్చినాం షాపింగ్కి. రూమ్ హీటర్ దొరకలేదు కానీ బుడ్డోనికి డ్రెస్సులు తీసుకున్నాం. నేను కూడా బర్త్డే డ్రెస్ తీసుకోవాలి కానీ తీసుకోలే, తర్వాత తీసుకుంటా. డోర్ మీయాలా డోర్? కార్ పోతుంది చూడు, మూస్తే కార్ ముందరికి పోతుంది. ఫోకస్ షాపింగ్ పోయి వచ్చేసరికి ఎంతగానో మురుకులాడుతుంది. తాగేసి ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడదామని వచ్చినాం. ఇక్కడ తొండ చూడు ఎట్లుంది. ఏదో ఆడదామని అన్నారు,
ఏముందిరా లైట్ అయ్యిరా. లైట్ ఆఫ్ చేసిండు మనోడు. ఇదేం గేమ్? దేన్ని కొట్టాలి? ఆ పోల్నా? ఇట్లా పెడతారు అక్కడ ఇక్కడ నింపుకుంటారు నించొని ఇట్లా పట్టుకొని ఇట్లా కొడతారు. ఇట్లా కొడితే అవతల సైడ్ వానికి వస్తుంది, వాడు కొడతాడు, మళ్ళీ ఇతల సైడ్ వస్తుంది. దేన్ని కొడతాడు? బాల్ని బ్యాట్ తోటా? మిస్ అయితే పాయింట్. ఓకే. ఇట్లా పోయి ఒకసారి పోయి రెండోసారి వచ్చి మళ్ళీ మూడోసారి కూడా మిస్ అయితే అప్పుడు అపోనెంట్ బాల్. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇందాక చూపించిన కదా అది. ఇంకా ఇక్కడ టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. ఆల్రెడీ టేబుల్ టెన్నిస్ వేరే వాళ్ళు ఆడుతున్నారు. మేము టేబుల్ టెన్నిసే ఆడదామని వచ్చినాం. లోపల ఆడుతున్నారు స్నూకర్లు. వాళ్ళు బాల్స్ అరేంజ్ చేసుకోకుండానే స్నూకర్ ఆడుతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంక ఆడనికి రాదేం. నీకే కొడుతున్నాడు చూడు వాడు దొబ్బకుండా. చూద్దాం ఎవడు కరెక్ట్ కొడతాడు. The next day. బాల్స్ బెటరా ఫస్ట్? బాల్స్ ఉన్నాయా? లేవు. వీడొకటి ఉంది. ఓ 2 ఉన్నాయి. ఓ 3 ఉన్నాయి. 4 ఉన్నాయి. వీడొకటి ఉంది. అంతే. పెట్టేసేయి. బాల్స్ పెట్టు ఫస్ట్. ఈ వైట్ బాల్తో కొట్టాలా? అందుకే సగం సగం వస్తే వాడు చూపిస్తాడంట. ఎక్కువైనాయి కదరా. ఎవరైతే కొడతారో ఈ లైన్ నుంచి బాల్ స్టార్ట్ చేయాలి. ఓకే. స్టార్ట్ చేసి ఎక్కడైనా కొట్టుకోవచ్చు. మరి ఇది ఉంటే బయటికి రావు కదరా? తీస్తారా ఇవి? జస్ట్ ఏంటంటే ఇట్లా లైన్గా పెట్టడానికి, తర్వాత ఇట్లా తీసేస్తారు ఓకే. అంతే ఇక. When you burn me out like a cigarette, yeah. Drifting in the city, no sleep. Don't know where we headed for next. Maybe we should get lost in a sweet escape. You tease me and you touch me. I'm going crazy about it. Keep saying that it's nothing. So tell me what to do. I'm losing all my cool. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Got me breaking all my rules. It's only me and you. Feeling like ain't nobody else around us. Ain't nobody else around us. Yeah, tell me lies like you mind. Crazy out of time flies. We begin to sky high. So what? Hey, no rush. Hey, turning lights out. Do you wanna level up? Baby, let me fill your cup before we out of here. Do you wanna take it slow? Just let me know. You tease me and you touch me. I'm going crazy about it. Keep saying that it's nothing. So tell me what to do. I'm losing all my cool. అయిపోయింది గాయ. స్నాకర్ అయిపోయింది. సాకర్ అయ్యే స్నూకర్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. కట్నింగ్ పోతున్నాడు. అమౌంట్. వాలీబాల్ ఆడుతున్నారు. చూస్తే మా తమ్ముడు జిమ్ చేస్తున్నాడు. ఇంకొకటి తీసుకో, 2 తీసుకోవాలబ్బా. ఒక్కొక్కటి తీసుకో. వీడియోని చేసిండు కానీ మన ఓడైతే అస్సలు లేపలేదు. జిమ్ నువ్వు నారలాకున్నా గట్టి అబ్బా. నాలాక గట్టిగానే ఉంటాడు. అవు మరి. అందుకే దొడ్డు లేకుండా కానీ ఇట్లా కబడ్డీ ఊత బంద్ అయితే అవుట్. కబడ్డీ 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 కబడ్డీ